ఆల్రెడీ ఫిష్ క్లీనింగ్ ఎలాగో నేను మన వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి. ఏ ఫిష్నైనా సరే అలా బ్లాక్నెస్ లేకుండా క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఆనియన్స్ వేసుకున్నాం, తర్వాత సాల్ట్ వేసుకున్నా, పసుపు, సరిపోయినంత కారం వేసుకొని మేము ఎక్కువే తింటాం. వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోండి. ఒకసారి వేసినప్పుడు ఆయిల్ అలా కనిపిస్తూ ఉండాలి. తర్వాత కొద్దిగా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుని లో స్లిమ్లో 10 minutes కుక్ చేసుకోవాలి. టైంలో కుక్ అవుతూ ఉంది. ఈలోపు మనం చింతపండుని చక్కగా పిసికి పెట్టుకుందాం. మొత్తం గుజ్జు తీసుకుని, నిమ్మకాయ అంత సైజు చింతపండు సరిపోతుంది. చక్కగా ఇలా తిప్పుతూ కలుపుకోండి. చట్నీ రెండు వైపులా గట్టిగా పట్టుకుని ఇట్లా చక్కగా తిప్పుకోండి. నాకు వీడియో తీయటం వల్ల చూపించడానికి అవటం లేదు. అది కుక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం మొత్తం గుజ్జు తీసి పెట్టుకుని చింతపండు గుజ్జులో వాటర్ కలుపుకొని పోసేసుకోవాలి. చింతపండు గుజ్జు అంతా ఒకేసారి పోసుకోవాలి. జీలకర్ర మెంతుల పౌడర్ చేసుకుని మూత పెట్టుకుని 10 minutes కుక్ చేసుకోండి. ఈజ్ రెడీ.